కంచెగచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల్లో ఉన్న అటవీ భూముల్లో ప్రకృతిని విధ్వంసం చేయొద్దునని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిది అయినప్పటికీ ఆ భూమి నైతికంగా హెచ్సీయూకే చెందుతుందని అన్నారు. 50 ఏళ్లుగా ఆ భూమిని హెచ్సీయూ కాపాడుకుంటూ వస్తుందని అన్నారు. బుల్డోజర్లు పెట్టి చెట్లను కూలగొడుతున్నారని కూడా అన్నారు. వన్య ప్రాణులను తరిమేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చెట్లను నరికివేతను నిలిపివేయాలని అన్నారు. ఆ భూమిని క్యాన్సిల్ చేస్తే కోర్టు పోయారు. కోర్టు పోతే కోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది. అక్కడ నుంచి సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది. మేము కూడా అంటే అది ప్రభుత్వ భూమే కానీ హైదరాబాద్ యూనివర్సిటీకి 1873-74 ఒక ప్రతిష్టకరణ విశ్వవిద్యాలయం అని ఇందిరాగాంధీ అడిగినప్పుడు ఈ భూమి మాకు ఇచ్చారు. ఇవాళ మీ భూమి అని అంటే ఈ భూమి జీవో అయితే ఉంటుందో ఎక్కడో చోట కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టుకున్నాం కదా. కనుక ఇవాళ లీగల్ గా వాళ్ళు మాట్లాడారు. చట్టపరంగా భూమి వాళ్ళదే అని నిన్న ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పాను. చట్టపరంగా భూమి మీదే కానీ నైతికంగా భూమి మాది. ఇట్స్ అ మారల్ క్వశ్చన్. మేము 50 నుంచి ఓనర్స్ ఆఫ్ దట్ ల్యాండ్. 50 ఓనర్షిప్ మాకుంది కదా. 50 నుంచి ఎవరు మా ల్యాండ్ ముట్టలేదు కదా. అడిగితే కూడా మేము భూమి అన్నాం కదా. అయితే అక్కడ నిరవధిక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ మూలంగా కూడా ప్రభుత్వాన్ని యూనివర్సిటీ కానీ వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది ఒకటి. రెండవది హైకోర్టులో కేసులు వేయడం జరిగిందాక శివాని చెప్పినట్టుగా 2 కోర్టులు ఈ రోజు హైకోర్టులో హియరింగ్ జరుగుతోంది. హైకోర్టు కనీసం యాక్చువల్ గా ఈ కేసు ఫస్ట్ హియరింగ్ వచ్చినప్పుడే హైకోర్టు ఒక 10 రోజుల టైం గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ 10 రోజుల టైం లోపలగా మీరు ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, అక్కడ డిస్టర్బ్ చేయకూడదు అని కూడా ఒక ఆర్డర్ ఇచ్చి ఉండాలి. కానీ వాళ్ళు ఏ కారణం వల్ల ఆర్డర్ ఇవ్వలేదు. అది అదనుగా చూసి మళ్ళీ హియరింగ్ వచ్చే లోపలగా ఉగాది రోజున రంజాన్ రోజున ఒక దుర్మార్గంగా ఈ చెట్లు కూలగొట్టడం అనేది జరుగుతుంది. కనీసం ఈ రోజు హైకోర్టు అది గుర్తించి మీరు ఆ టచ్ చేయడానికి వీల్లేదు, కేసు మొత్తం రిజాల్వ్ అయ్యే విధంగా అని ఒక ఇంటరీ మోడల్ గా ఇస్తారని మేము ఆశిస్తున్నాము.